బాధ్యతాయుతమైనది న్యాయవాద వృత్తి. న్యాయవాది జొన్నగడ్డ విజయ్ కుమార్. సమాజంలో గౌరవంతో పాటు బాధ్యతాయుతమైనది న్యాయవాది వృత్తి అని యువ న్యాయవాదులు అంకితాభావంతో పనిచేస్తూ ప్రతి ఒక్కరికి నా సహాయం అందేలా కృషి చేయాలని లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నగడ్డ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన యువ న్యాయవాదుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనే మూలసూత్రం ఆధారంగా ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అందేలా తోడ్పడాలని ఆయన సూచించారు. సమాజంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని, దేశ స్వాతంత్ర్య పోరాటంతో పాటు వివిధ రంగాల్లో వీరి కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు కొరంబడి రాబర్ట్, మహంకాళి వెంకట్రావు, షేక్ సుబానీ, న్యాయవాదులు బాదినీడు శ్రీనివాస్ యాదవ్, పిల్లి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, అలాగే న్యాయవాది. ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యువ న్యాయవాదులకు మేము మా పార్టీ ఆధ్వర్యంలో సన్మానం చేశాం. న్యాయ వ్యవస్థ అనేది అత్యంత విలువైనది, అలాగే విలువలతో కూడిన వృత్తి అన్నమాట. అందుకనే ఈ యొక్క న్యాయవాద వృత్తిని, ఈ న్యాయవాదుల్ని సామాజిక ఇంజనీర్గా చెప్పుకోవచ్చు. 100 మంది దోషులు శిక్షించి తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్న ఒక మూల సూత్రం మీద న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే అంటారు, న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనది, వీరిని సామాజిక ఇంజనీర్గా చెప్పుకోవచ్చు. అందుకని న్యాయం అనేది చిట్టచీర వ్యక్తి కూడా ప్రతి ఒక్కరికి సమానంగా అందించాలి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ప్రపంచ న్యాయవాద దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము సత్తెనపల్లిలో యువ న్యాయవాదులు ఈరోజు మేము సన్మానం చేయడం జరిగింది. వీరు మన రామాంజనేయులు, అదేవిధంగా బాబు, అదేవిధంగా మన విజయ్ భరత్, అలాగే లాజరు, అదేవిధంగా నాగూర్ బాబు, ఇట్లా ఒక 5గురు యువ న్యాయవాదులకి ఈరోజు మేము మా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సన్మానం చేయడం జరిగింది.